హాయ్ అండి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక అద్భుతమైన విత్తనాల కోసం మాట్లాడుతున్నాను ఈరోజు. ఈ విత్తనాలని నేను ఆల్రెడీ ముందే జస్ట్ లైట్గా షాలో ఫ్రై చేసుకున్నాను. వీటితో ఒక మిల్క్ షేక్ చేసి చూపిస్తాను. ఇది పిల్లలకి కానీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా ఉపయోగకరమైన సీడ్స్ ఇవి. ఈ ఇందాక నేను చూపించిన గింజలు చూపించాను కదా, అవిసె గింజలు, పుచ్చి గింజలు, గుమ్మడి గింజలు, ప్రొద్దుతిరుగుడు గింజలు. ఇవి చాలా వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రజెంట్ ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న ఈ సీడ్స్ని మనం ఏమైనా తినదగిన గింజలు తినదగిన విత్తనాలు అని అంటారు. ఇవి చాలా ఉపయోగకరం. గుండెకి కానీ, ఎముకలకు కానీ, శరీరానికి కానీ, డైజెషన్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. తర్వాత వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ రిచ్గా ఉంటాయి అన్నమాట. మెగ్నీషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయి. అయితే ఈ యొక్క మిక్స్డ్ సీడ్స్ పౌడర్తో నెక్స్ట్ బాదం, నెక్స్ట్ డేట్స్, చియా సీడ్స్, మిల్క్తో ఒక హెల్దీ మిల్క్ షేక్ తయారు చేసుకుందాం, సరేనా? ఫస్ట్ మిల్క్. చిన్నప్పుడు బూస్ట్, బోర్న్విటా, తర్వాత కాంప్లాన్ ఇలాంటివి పిల్లలకి ఇచ్చేవారు. ఇప్పుడు వాటి కంటే కూడా నాణ్యత ఎక్కువ ఉన్నది వీటిల్లోనే, ఈ సీడ్స్లో. నెక్స్ట్ ఈ నట్స్లోనూ ఉన్నది. నేను తయారు చేసుకున్న ఈ మిక్స్డ్ సీడ్స్ పౌడర్. మీరు ఏమి కొనవసరం లేదు పిల్లలకి. మీరు చక్కగా మిల్క్తో ఇలా రెగ్యులర్గా పిల్లలకి ఇచ్చుకుంటే పిల్లల బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది. ఈ కంపల్సరీగా ఈ టిప్ ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. హెల్దీ జ్యూస్. జ్యూస్ తాగు. ఎలా ఉందో చూసి నాకు చెప్పు. చూడండి, మీరు బూస్ట్, బోర్న్విటాలు అవన్నీ ఇచ్చే కంటే కూడా ఇలా హెల్దీగా పిల్లలు చేసి పెట్టండి. ఎలా ఉంది టేస్ట్? బాగుంది. వెరీ గుడ్. ఇందాక చియా సీడ్స్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు చియా సీడ్స్ని కూడా యాడ్ చేశాను. చక్కగా పిల్లలకి ఇస్తే చాలా చిక్కగా అందంగా ఉంది. పిల్లలు కూడా చాలా టేస్ట్గా తింటారు. ఇందులో షుగర్ యాడ్ చేయవసరం లేదు. నెక్స్ట్ ఐస్ కూడా అవసరం లేదు. ప్రతి ఒక్కరూ బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, లేదా ఎముకల నొప్పులు కానీ ఏది ఉన్నా కూడా చక్కగా సూపర్ ఎనర్జీ, సూపర్ పవర్ హౌసెస్ అన్నమాట. ఈ సీడ్స్ మన బాడీకి ఒక పవర్ హౌసెస్లా పనిచేస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా రెగ్యులర్గా మీరు పాల్లోనైనా తినచ్చు, లేదంటే 2 స్పూన్లు ఇవన్నీ జస్ట్ రోస్ట్ చేసుకుని దాచుకుని ఒక బాటిల్లో రెగ్యులర్గా 2 స్పూన్స్ తిన్నా కూడా చాలా మంచిది.